ఉపవాసం ఎందుకు అనే హెడ్డింగ్ పెట్టుకోండి. చక్కగా ప్రభు మనతో మాట్లాడి బోధించునుగాక. యోవేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం. యోవేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యోవేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. వ్రత దినము ఏర్పరచుడి. వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ కూడా మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి. ఆమేనండి. ఒకసారి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. గట్టిగా అందరూ, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేయుడి. ఆమేన్. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యోవేలు ప్రవచన గ్రంథంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. యోవేలు ప్రవక్త చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. బైబిల్లో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెహెజ్కేలు, దానియేలు, యెషయా, ఇర్మియా, వీళ్ళు 4 పెద్ద ప్రవక్తలు. ఇక మిగిలిన వాళ్ళు చిన్న ప్రవక్తలు. మీకా ఒక ప్రవక్త, యోవేలు ఒక ప్రవక్త. ఇలాగ చిన్న ప్రవక్తలను దేవుడు నియమించుకున్నాడు. యోవేలు ప్రవచన పుస్తకంలో ఉపవాసం అనే మాట 3 సార్లు మనకి కనబడుతుంది. టోటల్ బైబిల్లో మనం చదివితే 50 సార్లు కన్నా ఎక్కువగానే ప్రభు ఉపవాసాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, ఉపవాసాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోండి, జనులందరినీ సమకూర్చండి, పెద్దల్ని చిన్న పిల్లల్ని కూడా తీసుకురండి, చిన్న పిల్లల్ని కూడా సమకూర్చండి, పాలు తాగే పిల్లల్ని కూడా సమకూర్చమని ఈ యోవేలు ప్రవచన గ్రంథంలో మనం చదువుతాం ఆ మాట. పెద్దోళ్ళని పిలవండి, యవనస్తుల్ని పిలవండి, చిన్న పిల్లల్ని పిలవండి, అందరినీ కూడా మందిరంలోకి సమకూర్చండి అన్నాడు. ఆ మాట వెరీ ఇంపార్టెంట్. ఉపవాసం చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు, ఇంటి దగ్గరుండి ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తారు. అన్నిటికన్నా దైవ సన్నిధిలో మనం కూడుకోవటం అది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. దేవుణ్ణి బతిమాలుకోవటం కోసమే దేవుని సన్నిధిలో అందరినీ సమకూర్చండి అని యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే, ఉపవాసం ఎందుకు. ఆమేనండి. ఒకసారి మీ నోటితో ఈ ఒక్క మాట గురించి, ఈ ప్రారంభ రోజు కనుక ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మీకు తెలిస్తే ఖచ్చితంగా 40 రోజులు మీరు చేయటానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పురుకొల్పునుగాక, స్థిరమైన మనసు మీ అంతరంగంలో పుట్టించునుగాక. సో బైబిల్ గ్రంథంలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి, కన్నీళ్లు విడవండి, యెహోవాను వేడుకోండి, మీ హృదయాన్ని పశ్చాత్తాపంతో అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ ఉపవాస దినాన్ని, ఉపవాస ప్రతిష్టతను నా తండ్రి అంగీకరించునుగాక. ప్రియులారా, ఈ రాత్రి ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడైనా ఉండండి. ఒకవేళ ఇంతవరకు మీరు ఉండలేదేమో కానీ ఈ సంవత్సరం నేను కూడా ఈ సేవ ప్రారంభించబడి ఇది 16వ సంవత్సరం. వ్యక్తిగతంగా మేమే 40 days ఉంటూ ఉండేవాళ్ళు. నేను ఉండేవాడిని, అక్క ఉండేవాళ్ళు.
బ్రదర్స్ ఆయా సమయాల్లో కొన్ని రోజులు ఉపవాసాలు ఉండేవారు. సంఘముతో కలిసి ఇదే మొదటిసారి మనం అందరం కలిసి ప్రార్థన చేయటం. ఆమేన్. ఉపవాస ప్రార్థనలు అనేకులు వ్యక్తిగతంగా చేశారు. ఇప్పుడు జనులందరినీ సమకూర్చి మందిరంలోకి తీసుకురండి అనే మాట, అది చాలా వెరీ ఇంపార్టెంట్. మందిరంలోనికి సమకూర్చండి. ఇదిగో మనమందరం మందిరంలోనికి వచ్చి సమకూడి ప్రార్థన ప్రారంభించి ఉన్నాం. ఈ రాత్రి నుండే దేవుడు గొప్ప కార్యాలు మొదలుపెట్టునుగాక. ఆయన్ని బ్రతిమాలుకోవటం కోసమే మనమందరం ఇక్కడికి వచ్చాం. చాలామంది మనుషుల్ని బతిమాలుతూ ఉంటారు. బాబు ఆ షాప్ దగ్గరికి వెళ్ళు, బాబు కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళు, ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళు, నన్ను ఇక్కడే ఆ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకురానన్నా అని బతిమాలుతూ ఉంటారు. అన్నం తినిపించేటప్పుడు పిల్లల్ని బతిమాలుతూ ఉంటారు. సో ఇంతవరకు ఒకవేళ మీరు మనుషుల్ని బతిమాలుకుని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తారేమో కానీ అవి ఏ ప్రయత్నాలు సఫలం అవ్వలేదేమో. ఈ రాత్రి దేవుణ్ణి బతిమాలుకోవటం కోసమే ఇదిగో మనలందరినీ ఒక సమూహముగా దేవుడు సమకూర్చాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. సో జనులందరినీ, పిల్లల్ని, పెద్దల్ని, దేశంలో ఉన్న జనుల్ని మందిరంలోనికి సమకూర్చి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠ చేయండి అన్నాడు. ఈ యోవేలు ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వాస్తవంగా ఎందుకు వాళ్ళు ఉపవాసం చేయవలసిన పరిస్థితులు వచ్చినవి అంటే, వాళ్ళు పంట పండిస్తూ ఉన్నారు కానీ ఆ పంట గొంగళ పురుగు వచ్చి పంట పాడు చేసింది. సరే కొంచెమైనా పంట మిగులుతుందేమో అనుకుంటే గొంగళ పురుగు తినివేయగా విడిచిపెట్టిన దాన్ని మిడతలు తినేసినాయి. మిడతలు తినేసిన వాటిని పసర పురుగులు వచ్చి తినేసినాయి. ఇంకేమన్నా కొంచెమైనా పంట ఉంటుందేమో అని చూస్తే చీడ పురుగులు వచ్చి మొత్తం పంట అంతా తినేసింది. వాళ్ళు పెట్టుబడి పెట్టారు, పంటలు పండించడానికి ప్రయత్నించారు కానీ ఫలం అనేది వాళ్ళు చూడలేకపోయారు. అందుకే దైవజనుడు ప్రవక్త వాడితో చెప్తున్నాడు, జనులారా మొత్తులై ఉండొద్దు, అందరినీ సమకూర్చండి, దేవుని బతిమాల కోసం దేవుని మందిరంలో సమకూడండి. ఇప్పుడైనా మీరు కన్నీళ్ళు విడిచి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి రోధించి ప్రార్థించి ప్రభువుని ఆయన పాదాలు పట్టుకోగలిగితే, వేడుకుని బ్రతిమాలుకోగలిగితే, ఇదిగో ఎంత పంట నష్టం మీకు వచ్చిందో దేశంలో దేవుడు మరలా అద్భుతాలు చేయబోతున్నాడు. దేశమా భయపడకు, యెహోవా నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు, మీకోసం వింత కార్యాలు చేస్తాడు, మీరు తిని తృప్తి పొందినంతగా మరలా తిరిగి మీ పంట మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి అక్కడ ప్రభు అంటాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ ఆరోపించండి. ఈ రాత్రి మీరు ఈ మాటలు విశ్వసించగలిగి ఈ మనవులన్నీ మీరు అంగీకరించి ప్రార్థన చేసుకున్నట్లుగా ఈ వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే, అక్కడ చెప్తాడు, బాకా వినిపించండి, బాకాను ఊదండి, సియోనులో బాకాను ఊదండి అంటున్నాడు. ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతంగా చేసుకునేవి కొన్ని ఉన్నాయి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీవు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని, అది వ్యక్తిగతం. సంఘంగా ప్రార్థించే విధానాన్ని గురించి చెప్పేటప్పుడు బాకాను వినిపించండి, అనౌన్స్మెంట్ చేయండి, జనులందరినీ మందిరంలోకి తీసుకురండి. అలాగ కూడి వాళ్ళు ప్రార్థించినప్పుడు ఎంత పంట పోగొట్టుకున్నారో, ఎంత అవమానం వాళ్ళకి ఎదురైందో, తిరిగి మరలా ఆ పంటను వాళ్ళు పొందుకునేటట్లుగా, సంతోషించినట్లుగా వాళ్ళ అవమానం అంతా తొలగిపోయి దేవుడు వాళ్ళలో వింత కార్యాలు చూసేటట్లుగా దేవుడు యోవేలు ప్రవచన గ్రంథంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న మీ జీవితంలో కూడా ఈ మొదటి రాత్రే దేవుడు కార్యాలు ప్రారంభించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. సో ఖచ్చితంగా బైబిల్లో ఉపవాస ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చాలా చోట్ల ఉపవాస ప్రార్థన అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు.
కానీ ఉపవాస ప్రార్థనకి చాలా శక్తి ఉంది. అది ఏమిటో ఈ రాత్రి కొన్ని విషయాల్లో మీకు తెలియచేయడానికి, కొన్ని ప్రాముఖ్యమైన ఒక 5 మాటల్లో మీకు తెలియచేయడానికి ఒక దైవజనుడిగా నేను ఇష్టపడతా ఉన్నాను. యేసు నామములో మీ ఎడల ఈ కార్యాలు ప్రభువు జరిగించునుగాక. ఉపవాసము అనే ఆ పదంలో 5 అక్షరాలు మనకు కనబడుతున్నాయి. ఉ ప వ స ము, ఉపవాసం. సో ఈ 5 అక్షరాలకి కొన్ని మాటలు నేను చెప్పి ముందుకెళ్తా. ఉ, ఫస్ట్ అక్షరం చెప్పండి. ఉ. ఉ అంటే ఉపేక్షించుకోవటం, అంటే వద్దు అనుకోవటం. నీ ముందు ఎంత శ్రేష్టమైన ఆహారం తీసుకొచ్చి పెట్టినా వద్దు అనుకోవటమే ఉపేక్ష. నేను తరచుగా చెప్తా ఉంటాను, మా ఊరిలో శనివారమే సంత, శనివారమే మాకు ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడిని. వచ్చిన వెంటనే మా అమ్మ రెడీ చేసి సంత నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నీ రెడీ పెట్టేది. ఒరే నన్ను పిలిచి, చిన్నోడు లాస్ట్లో చిన్ను అని పిలిచి, నీకోసమేరా తీసుకొచ్చాను ఇవన్నీ తిను అంటే, అమ్మ తినకూడదమ్మ ఈరోజు ఉపవాసం అంటే, రే పాస్టర్ గారు ఆడ చూసి వచ్చారా? ఎవరి కోసం అంటే ఉపవాసం? చెప్పండి ఎవరి కోసం అంటే ఉపవాసం? పాస్టర్ గారు ఆడ చూసి వచ్చారా? ఏం పర్లేదులే, ప్రార్థన అయిపోయిందిగా తినవచ్చులే అనేవారు. కాదమ్మా, ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, వద్దనుకోవడమే. తర్వాత పా అనే అక్షరం ఉంది. పా అంటే పరీక్ష చేసుకోవాలి. ఈ 40 రోజులు వర్తమానాల ద్వారా దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయబోతుండగా మీలో ఉన్న లోపాలు యేసు నామములో సరి చేయబడునుగాక. పరీక్షించుకోవాలి. అద్దం దగ్గరికి వెళితే ఎన్ని లోపాలు కనబడతాయండి. మరి వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకోవాలి. ఉప్ప అయిపోయింది. 3వ అక్షరం వా. దేంతో పరీక్ష చేసుకోవాలి ప్రభువా? వాక్యమే. నేను ఆశిస్తాను ఈ 40 రోజుల్లో మీరు బైబిల్ పూర్తి చేసేయాలి. ఆమెను చెప్పండి ఒకసారి. ఎక్కడవుతుందండి పాస్టర్ గారు? సంవత్సరంలో అవటమే కష్టం అండి. పట్టుదలతో సాధించలేంది అంటే ఏదీ లేదు. ఈ 40 డేస్లో మీరు బైబిల్ మరొక్కసారి పూర్తిగా చదివేయాలి, అంతే. వాక్యం మీద అంత మక్కువ మీరు చూపండి. సో ఉదయకాలం అయిపోద్ది, కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు మరలా 6 గంటల వరకు కూడా మీరు ఫాస్టింగే. సాయంకాలం మన ఈవినింగ్ 6కి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, కానీ మధ్యాహ్నం 3 నుంచి బైబిల్ చదవటం బాగా ఆసక్తిగా తీసుకోండి. మీ బైబిల్ ముందు పెట్టుకుని చదవండి. వ్యక్తిగతంగా ప్రభుతో మీరు గడపండి. నేను కూడా ఉదయకాలం ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థన కూటాలున్నా వెళ్ళి చక్కబెట్టుకుని 3 అయినప్పటికి మరలా వచ్చేస్తాను. వ్యక్తిగతంగా ప్రభుతో గడపడానికి వాక్యం ఎక్కువగా ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రభు మీలోను కూడా అటువంటి కృపను అనుగ్రహించునుగాక. తర్వాత ఉపవా సా. సా అంటే ఖచ్చితంగా సహవాసం. సహవాసం చాలా ప్రాముఖ్యమైందండి. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. చెప్పండి, ఎవరితో సహవాసం? మనకి ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు అయినా కూర్చుంటాం. దేవునితో ఉంటే ఈ 40 రోజుల కూటాల్లో ఆత్మకార్యము జరుగునుగాక. నిజంగానే దేవుడు కార్యం చేస్తాడు. ము అంటే ముందుకు సాగిపోవటం. సో ఇది ఉపవాసం అనే అక్షరాల్లో ఉన్న ఆత్మీయ అర్థాలు. సో ఇప్పుడైనా మీరు ఉండండి. ఇంతకాలం ఏదో అయిపోయింది కనుక ఇప్పుడైనా మీరు ఉండడానికి నిర్ణయం చేసుకోండి. ప్రతిష్ఠ చేసుకోండి. వ్రత దినంగా ఆచరించండి. ఆత్మీయంగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలు మీ జీవితంలో కార్యాలు జరిగించినట్లుగా అద్భుతం ప్రభు చేయునుగాక. నా ప్రశ్న, ఉపవాసం ఎందుకు ఉండాలి? ఎందుకు చేయాలి? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అసలు? ఇదేమన్నా ఆచారమా? కానే కాదు.
ఉపవాసంలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఒక్క పూట ఉపవాసం ఉంటేనే అద్భుతం జరిగిపోతే మరి 40 రోజులు ఉపవాసాలు ఉండబోతుండగా ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. సో ఉపవాసంలో చాలా శక్తి ఉంది. ఇప్పుడు ఈ వైర్ కరెంట్ ఉంది, కరెంటు. సో మనకు అది కనిపించట్లేదు. కరెంట్ ఏది అంటే కనిపించట్లేదు, కానీ లైట్ని మనం అనుభవిస్తున్నాం, ఫ్యాన్ గాలిని అనుభవిస్తూ ఉన్నాం. ఉపవాసంలో ఉన్న శక్తి బయటికి కనబడకపోవచ్చు, కానీ అది ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో అనుభవిస్తారంతే. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒక్క పూట ఉన్న చాలు ఆ కార్యాలు మేము చూసాం కనుక చెప్తున్నాను. సో ఉపవాసం ఎందుకు చేయాలి? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, నోట్ చేయండి. మొదటి మాట, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవండి. ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైన దాన్ని వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఫుట్ నోట్లో 2 అనే అంక ఉండి కింద రాసిన మాట చూడండి, ఉపవాసం వలనే అనే మాట ఉంది. సో మొదటి మాట, ఉపవాసం ఎందుకు చేయాలి? అసలు ఎందుకు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్? సో మొదటి మాట సింపుల్గా అర్థమైనట్లు చెప్పాలంటే, అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవటానికి. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి మహిమ చెల్లించండి ప్రభుకి. సో ఇక అసాధ్యము, అది నీ వల్ల కావట్లేదు, నీ వల్ల అవ్వట్లేదు అది. సో వెంటనే నువ్వు ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ అనండి ఒకసారి. నీ వల్ల కావటం లేదు, అది ఉపవాసం వల్ల అవుతుంది. వాస్తవంగా అక్కడ ఒక మూగ దెయ్యం పట్టుకున్న ఆమెను తీసుకుని వచ్చి శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. వారు వల్ల కావట్లేదు, దెయ్యాలు వెళ్ళగొట్టడం వాళ్ళ వల్ల కావట్లేదు. అసలు ప్రభువు పిలిచింది ఎందుకంటే, నాతో ఉండాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, సువార్త ప్రకటించాలి. ఈ కాన్సెప్ట్తో ప్రభు పిలిచాడు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, దెయ్యం వెళ్ళిపోవటం వాళ్ళ వల్ల కావటం లేదు. మూగ దెయ్యం, ఆ పిల్లోడు నీటిలో పడిపోతున్నాడు, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు, నుగుర్లు కక్కుంటూ ఉన్నాడు, తరచుగా అలా బాధపడుతూ ఉన్నాడు. తీసుకొచ్చారు కానీ ఏమీ అవ్వట్లేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? ఏదైనా నీ వల్ల అయితే చేయి ప్రభా అంటున్నాడు. నేను అంటాను, ఎప్పుడూ కూడా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తాను, దేవుని వల్ల కాలేంది ఏముంది చెప్పండి. అసలు మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి, దేవుని వల్ల కాలేంది ఏదీ లేదని చెప్పండి ఒకసారి. అంతే, దేవుని వల్ల ఇది జరగలేదు అంటానికి ఏదీ లేదు అసలు. అది ఏదైనా కావచ్చు. ఆ తండ్రి అంటాడు, ఏదైనా నీ వల్ల అయితే చేయి ప్రభువా అంటాడు. ప్రభు ఓ మాట అన్నాడు అక్కడ, నమ్ముట నీ వల్ల అయితే చాలు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఆ తండ్రి అంటాడు, నమ్ముతున్నాను కానయ్యా, ఎక్కడో కొంచెం అపనమ్మకం ఉంది, లోపల ఉండిపోయింది, ఆ అపనమ్మకం తీసే ప్రభా అన్నాడు. ఈ రాత్రి నీలో కూడా ఎక్కడ అపనమ్మకం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ప్రారంభించు. ఈ ప్రారంభ రోజే నీ ఉపవాసం దేవుని సన్నిధికి చేరునుగాక. నీ ప్రార్థన దేవుని దగ్గరికి ధూపం వలె చేరునుగాక. అసాధ్యమైన కార్యాలు యేసు నామములో సాధ్యమైపోవునుగాక. దేవుడు చేయటానికి శక్తి సామర్థ్యత కలిగిన వాడే. ఇది అవ్వదు అనుకున్నవి కూడా దేవుడు ఉపవాసంతో ద్వారా చేశాడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రభువే ఓ చక్కని మాట ఇలా అన్నాడు, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ప్రభు. మాకు సేవ ప్రారంభంలోంచి కూడా, సో మాకు ఎవరికి తెలియని ప్రారంభ దినాల్లో కూడా ఫాస్టింగ్తోనే సేవ. అసలు ఈ షమ్మా మినిస్ట్రీ ఉపవాసాలతోనే కట్టబడింది సేవ. ఏది కావాలన్నా
ఇక ఉపవాసాలు ఉండటమే, ప్రార్థన చేసుకోవటమే, గదిలో ఉండి ఆడవటమే. అది తప్ప మాకు వేరొక ఆధారం, మాకు ఆస్కారం లేదు. ఇక దేవుని పరిచర్యలో ఎన్నెన్నో కార్యాలు ఉపవాసాల ద్వారా దేవుడు జరిగించాడు. సేవకు వచ్చాం, కొద్ది కాలం సేవ జరుగుతూ ఉంది. ఇంచుమించు స్థలం కొరకు 7 సంవత్సరాలు ఎదురు చూసాం. 7 years చూసి ప్రార్థించుకుంటూ అలా ఉండేవాళ్ళం. దేవుడు దయ వల్ల ప్రార్థన ఆలకించిన ప్రభు ఓ స్థలాన్ని వెనకాల ఇప్పుడు నిర్మించబడిన ఆ చోట స్థలం దేవుడు ఇచ్చాడు. ఆ స్థలం గల ఓనర్ చెప్పినారు, 2 నెలల్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేయించేసేయాలి, 2 నెలల కన్నా ఎక్కువ టైం మీకు ఇవ్వం. అడ్వాన్స్ ఇచ్చాం, 5,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చాం అంతే. 2 నెలల్లో అమౌంట్ అంతా సమకూడాలి. ఎట్లా? సేవ ప్రారంభ స్థితి. అప్పుడు మనకున్న విశ్వాసులు 60 మంది విశ్వాసులు ఉండేవారు. 60 మంది విశ్వాసులు అంటే ఇంచుమించు ఒక 25 కుటుంబాలు ఎన్నో, అంతే ప్రారంభ స్థితి. సో ఎవరిని మనం బలవంతంగా ఏమి అడగలేం, ఏమీ చేయలేం. అంతే. ఆ ఎరువంతుని దగ్గర ఆ చిన్న షెడ్ ఉంటే ఆ పైన ఇలా బరకం కట్టేసుకుని, ఇలాంటి రేకు ఇట్లాంటి ట్రస్సులకి ఇలాగ చుట్టూ బరకం కట్టేసి, ఆదివారం ఒక్కరోజే బరకం అలా ఓపెన్ చేసేవాళ్ళు, ఆరాధన జరిగేది. ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేవారు. మరలా బరకం కట్టేసి అదే చోట పైన 21 days 21 రోజులు ఫాస్టింగ్ ప్రే చేయటం మొదలుపెట్టాం. మీరు చెప్తే నమ్మరు, మాతో ఉన్న విశ్వాసులకు తెలుసు. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పూర్తయ్యే లోపల వాళ్ళు ఇచ్చింది 2 నెలల టైం. ఈ 21 రోజుల్లో మందిర స్థలానికి ఎంత డబ్బులు కావాలో అన్ని దేవుడు సమకూర్చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇది మా వల్ల అయ్యేది కాదు, ఇది అసాధ్యం అనుకున్నాం మేము, కానీ ఉపవాసం వల్ల దేవుడు సాధ్యం చేసేసాడు. ఇది ఒక చిన్న స్థలమే కాదు, మీ ఇంట్లో ఎన్నో కార్యాలు ఉండిపోయినాయి. భర్త గురించి ఎన్నో రోజులు మీరు కన్నీళ్ళు కాచి ఆగిపోయారు, ఇంకా నా భర్త మారడు. చాలా కృంగిపోయిన సందర్భాలు, ఈ వివాహం జరగదు, సంతానలేమి కలగదు, ఇది నా వల్ల కావట్లేదని చాలామంది అది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఈ రాత్రి దేవుడు అలాంటి కార్యాలన్నీ కూడా మీ జీవితంలో సాధ్యము చేయనుగాక. ఇందులో మీకు ABC అని 3 మాటలు చెప్తాను. ఇది అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యం చేసేసాడు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూడండి. ఆదికాండ గ్రంథం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలంలోనే నీ యొద్దకు వస్తాను, అప్పుడు శారా ఒక కుమారుని కంటది. అంతే. ఆమేన్ చెప్పు గట్టిగా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ నిజంగానే అబ్రహాము శారా జీవితంలో పిల్లల విషయంలో, సింపుల్గా చెప్పాలంటే పిల్లల విషయంలో, గర్భఫలం విషయంలో నిజంగా శారమ్మ శరీరం మృతతుల్యం అయిపోయింది. జవసత్వాలు ఉడికిపోయినవి, నుడతలుగా మారిపోయింది శరీరం. సో ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం అసలు. అబ్రహాముకు 100 ఏళ్ళు వయసు వచ్చింది, శారమ్మకి 90 ఏళ్ళ వయసు వచ్చింది. అసాధ్యం ఇక అది. దేవుడు వారింటికి వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి అబ్రహాము సాగిలపడి నమస్కారం చేసి ఆతిథ్యమిచ్చి ఆహ్వానించినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆశ్చర్యం ఏమిటంటే దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఇది అసాధ్యం అనుకున్న కార్యాన్ని దేవుడు పిల్లలు పుట్టే విషయంలో అబ్రహాము శారా జీవితంలో ఒక అద్భుతమైన కార్యమే చేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి.
సో స్తోత్ర ప్రార్థన లిస్ట్లో పిల్లలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ లిస్ట్ చాలామంది ఉన్నారు. ప్రతిరోజు ఉదయకాలం వాళ్ళ పేర్లు చెప్పి స్తోత్రాలు చెప్తున్నారు, సంఘబిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నేను కోరుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను, సంఘంలో ఎవరైతే గర్భఫలాలు లేక ఎదురు చూస్తూ ఇంకా మా వల్ల కాదు అని విసిగిపోయి ఉన్నారో వాళ్ళ జీవితంలో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పూర్తయ్యే లోపులోనే దేవుడు వాళ్ళ జీవితంలో కార్యము మొదలుపెట్టునుగాక, కన్సీవ్ అయ్యే కృప అనుగ్రహించబడునుగాక. ఇది అసాధ్యము అని అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. అది అబ్రహాము శారమ్మ జీవితంలో నవ్వు అని అర్థమిచ్చే చక్కని కుమారుని దేవుడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ రాత్రి ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. ఆశపడిన వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రభు. విశ్వసించిన వాళ్ళ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. డాక్టర్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా అన్ని చోట్లకి వెళ్ళొచ్చేసింది. ఈ పెయింటింగ్ వేసే ఒక ఆయన వాళ్ళకి బంధువులు ఉంటే ఆయన మన మందిరానికి వస్తూ ఉంటుంటే చెప్పారంట, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా, ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఏమైనా కనికరించవచ్చు కదా అని. సరే, అన్ని చోట్ల అన్ని హాస్పిటల్కి తిరిగి వచ్చింది ఆమె. భర్త కూడా తిరిగాడు, చాలా చోట్లకి వెళ్ళారు. ఇంకా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా అన్యులు, ఇంకా ప్రభువులోకి రాలేదు వాళ్ళు. ఎక్కడికైనా వెళితే వాళ్ళు అనేవారంట, ఇదిగో ఈ అరటిపళ్ళు ఇస్తున్నాం, ఈ అరటిపళ్ళు నువ్వు తిను, తప్పకుండా. అరటిపళ్ళు తింటే పిల్లలు అట్టిపడతారండి అంటే వాళ్ళు ఏం చెప్తే అలా చేసేవారు మాట. ఇక్కడికి రా అంటే అక్కడికి వెళ్ళేవారు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసేవారు, వాళ్ళకి ఇంకా ఏం అవ్వలా. ఓ రోజు ఇలాగే శనివారం ఉపవాస ప్రార్థన పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు గదిలో మనం ఆరాధన జరిగినప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నారు, అయ్యా మేము ఎన్ని చోట్లకి వెళ్ళాం, అన్ని ప్రయత్నాలు మాకు అయిపోయింది, మా చుట్టాలైనా మీ మందిరం గురించి ఇలా పరిచయం చేశాడు, సో మేము ప్రభు దగ్గరకు వస్తున్నాం, మాకు దేవుడి గురించి ఏం తెలియదు, నమ్ముతున్నాం. నమ్మండి, విశ్వసించండి, దేవుడికి అసాధ్యమైంది లేదు. అప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ జీవితంలో, వివాహమై 10 years అయిపోయింది. ఇక ఆ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అందరు రకరకాలుగా ఇంకా ఎందుకు అన్ని చోట్లకి అయిపోయింది, ఇంకా యేసుప్రభు ఏం చేస్తారు, ఇట్లా అనుకుంటా వచ్చారు వాళ్ళు. సో దైవ కార్యం గొప్పది. ఆ తల్లి, నేను చెప్పాను, అన్న ఒక దైవజనుడిగా చెప్పాను, అక్క కూడా చెప్పారు, 1 సంవత్సర కాలం మీరు చెప్తే నమ్మరు, ఉపవాసం ఉండమ్మా అంటే దేవుడు పిల్లలు ఇస్తాడు, ఉపవాసం ఉండమంటే ఆమె నిర్ణయం తీసుకుంది. 1 సంవత్సర కాలం రాత్రులు భోజనం చేయలేదండి ఆమె. దేవుడు కనికరించాలి, ఇది అసాధ్యం కానీ నా జీవితంలో సాధ్యం అవ్వాలి. 1 సంవత్సర కాలం రాత్రులు భోజనం మానేసింది ఆమె. నిర్ణయం తీసేసుకుంది, నాకు పిల్లలు ఇచ్చేంత వరకు నేను అన్నం ముట్టుకోను. అన్న ఎలాగైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి నేను ఆహారం తిననని నిర్ణయం తీసుకుందో, అలాగే ఆమె 1 సంవత్సర కాలం ఆహారం ముట్టుకోలేదు అసలు. భర్త తాపీ మేస్త్రి, పొద్దున్న పనికి వెళ్తాడు, సాయంకాలానికి వచ్చినప్పటికి ఆమె వంట చేసి ప్రక్కన పెట్టేది. తిన్నావా అని అడిగేవాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేది. ఇంట్లో అత్తమ్మకు తెలియదు, మామయ్య గారికి తెలియదు. అలాగే వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకుని ఆమె 1 సంవత్సర కాలం ఏమి ఆహార పదార్థాలు ముట్టుకోకుండా దేవుడు కనికరించాలి నా జీవితంలో అని ఎదురు చూసింది. దేవుడు దయ వల్ల థైరాయిడ్ ఉన్న పిల్లలు పుట్టరని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని చెప్పినా ఆమె జీవితంలో మూయబడిన గర్భాన్ని తెరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 2 12 బిడ్డల్ని ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఇది అసాధ్యము, పిల్లల విషయంలో ఇది అసాధ్యం అని అనుకున్న వాళ్ళ జీవితంలో కార్యాన్ని ప్రభు చేశాడు. మీ జీవితంలో సంతానమే కాదు, ఇంక ఏదైనా కావచ్చు. ఇది అవ్వట్లేదు, ఈ వ్యాపారం కోసం నేను ప్రయత్నిస్తాను, అది అవ్వట్లేదు,
లేకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నం నేను చేస్తాను, అది అవ్వట్లేదు. నా భర్త మార్పు కోసం ఎదురు చూస్తున్నాను, అది జరగట్లేదు. వివాహ ప్రయత్నం చేస్తాను, అది అవ్వట్లేదు. ఇది అసాధ్యము అని అనుకున్న వాళ్ళ జీవితంలో సాధ్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు సమూయేలు మొదటి పుస్తకంలో 1:8 ఆమె అదే చెప్తుంది, భోజనము చేయకుండానే వెళ్ళింది, దుఃఖంతోనే వెళ్ళింది దేవుని మందిరానికి. బహు దుఃఖాక్రాంతురాలు, ఏడ్చింది, ప్రలాపించింది. ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు కదా. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ ఉపవాస కూటాల్లో మీ ఇంట్లో ఏ కార్యమైతే ఇంకా జరగకుండా ఉండిపోయిందో అది త్వరగా దేవుడు సాధ్యపరచునుగాక. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 3వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినాన్ని ఆచరించాలని చాటింపేంచాడు. చాలు, ఇక్కడ యెహోషాపాతు యుద్ధం. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఒక్క రాజు మీదకి 3 రాజులు దండెత్తొచ్చారు. బలం చాలదు, యుద్ధం చేయటానికి శక్తి లేదు. ఒకే నిర్ణయం చేసుకున్నాడు యెహోషాపాతు. ఏం చేశాడంటే, యూదా అంతటా ఉపవాస దినాన్ని చాటించండి, ఆచరిద్దాం, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. యెహోషాపాతు చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? యెహోవా, ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదు. ఆ మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదయ్యా, నీవే దిక్కు అని ప్రార్థన చేశాడండి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏం చేయాలో, మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. ఒకేసారి సమస్యలన్నీ వచ్చి మీద పడినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? యూదా అన్నంతటా ప్రకటించాడు, ఉపవాస దినాన్ని ఆచరించాడు, నీవే దిక్కని ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం, శత్రువులు 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు తను నిజంగా ఓడిపోవాలి. కానీ ఉపవాస ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే, వచ్చిన శత్రువులకి దేవుడంట మాటుగండ్రుని పెట్టాడంట. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే ఒకరికొకరు పొడుచుకుని వెళ్ళిపోయారు, చనిపోయారు వాళ్ళు. దేవుడు అద్భుతంగా యెహోషాపాతుకి యుద్ధంలో జయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆశపడుతున్నాను, నీ జీవితంలో కూడా ఏం చేయాలో దిక్కు తోచట్లేదా? పిల్లల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, వ్యాపారం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, భవిష్యత్తుని గురించి ఎలాంటి థాట్స్, ఆ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావట్లేదా? ఇదిగో, ఉపవాసం వల్ల దేవుడు నీకు ఒక మంచి, ఇది అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సాధ్యం చేయబోతున్నాడు. అది యెహోషువ జీవితంలో, యెహోషాపాతు జీవితంలో ఈ అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంగ్లాండ్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఆయన పేరు జాన్, తన భార్య పేరు మేరీ. వివాహమైంది కొద్ది కాలానికి ఆమె శరీరములో, అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ఉద్యోగస్తులు, మంచి జాబ్ హోల్డర్స్. ఉదయకాలం బయలుదేరి ఉద్యోగానికి వెళ్తారు, సాయంకాలానికి ఇద్దరు వస్తారు ఇంటికి. మరలా సాయంకాలం అయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. దైవ ఆసక్తి కలిగిన కుటుంబమే, చాలా భక్తులు ఎదిగిన బిడలే. రోజులు గడుస్తూ ఉన్నాయి. తన శరీరంలో భయంకరమైన బలహీనత, అనారోగ్యం చోటు చేసుకుంది. చిన్న ఫీవర్గా, జ్వరంలా వచ్చింది ఆమెకి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇక ఆమె శరీరంలో ఎట్లాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చేసిందంటే, ఏమి బాడీలో అవయవాలు అసలు ఏమి
పని చేయట్లేదు అన్నమాట. ఆమెకి కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది. సో ఆహారం తింటానికి కూడా చెయ్యి ఇట్లాగా రావట్లేదు, ఈ హ్యాండ్. శరీరంలో రకరకాల అవయవాల్లో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. చాలా బాధపడుతున్నాడు తను. అరే, మేము దేవుళ్ళో ఎంత యాక్టివ్గా ఉంటాం కదా, దేవుని కోసం ఎంత ప్రయాసపడతా ఉంటాం కదా, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, మరలా సాయంకాలం అయితే దేవుని సంధిలోనే కూర్చుంటూ ఉంటాం, మాకేంటి ఇలాంటి హెల్త్ సమస్య వచ్చింది. కొంతమంది చాలామంది ఇలాగా ఏదైనా అనారోగ్యం వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటే బాధపడిపోతూ ఉంటాం. ఈ భర్త కూడా, జాన్ అనే తన భర్త కూడా ఏడుస్తూ ఉన్నాడు. భార్యకి ఆయనే అన్ని దగ్గరుండి పరిచయం చేస్తున్నాడు, అన్నం తినిపిస్తూ ఉన్నాడు, వైద్యం సేవలు అందుతున్నాయి. కానీ ఆమె హెల్త్ సెట్ అవ్వట్లేదు. ఇంచుమించు 6 నెలలు ఆమె బెడ్ మీదే ఉందంట. ఎంత సఫర్ అయిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే సెట్ అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇక ఆమె బెడ్ దగ్గరే, ఆ మంచం దగ్గరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట భార్య కోసం. ప్రభువా, మమ్మల్ని ఇద్దరిని ఒక కుటుంబంగా కట్టావు, తెలియని అనారోగ్యం నా భార్య జీవితంలో చోటు చేసుకుంది, ఎన్ని విధాలుగా వైద్య సేవలు అందిన, ఎంత మెడిసిన్ వాడినా క్యూర్ అవ్వట్లేదు, ఇక అది మా వల్ల కావట్లేదయ్యా, నీవే దిక్కని అక్కడే మంచం దగ్గరే మోకాళ్ళేసి జాన్ అనే సహోదరుడు, తన భార్య పేరు మేరీ కోసం చాలా రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. ఆశ్చర్యం, ఆయన కన్నీటి ఉపవాస ప్రార్థనకి ఆమె శరీరంలో కదలికలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతంగా 6 నెలల నుంచి మెడిసిన్ వాడిన క్యూర్ అవని ఆమె జీవితంలో ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పరమ వైద్యం దేవుడు చేశాడు. నేను ఈ రాత్రి ఆశపడుతున్నాను, మీ కుటుంబాల్లో కూడా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, శరీరంలో తెలియని రోగం మనిషిని కృంగదీస్తూ ఉంది. ఈ రాత్రి నువ్వు ఉపవాసం చేయటం మొదలు పెట్టగలిగితే, ఇది అసాధ్యం అనుకున్న దాన్ని కూడా దేవుడు ఆయన వాక్కుని పంపి సంపూర్ణ స్వస్థత కలుగు చేయనుగాక. శత్రువుతో దేవుడు యుద్ధం చేసి నీకు జయాన్ని కలుగు చేయనుగాక. ఆరోగ్య ప్రదాతై, ఆరోగ్య నిర్మాత, అవయవాలు నిర్మించిన వాడు ఆయనే కాబట్టి సర్వ శరీరానికి దేవుడు నీకు మంచి ఆరోగ్యము దయచేయనుగాక. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 15-16 వాక్యాలు చూస్తే, అక్కడ ఎస్తేరు యూదుల కొరకు చేసిన ఉపవాసం కనిపిస్తుంది. ఇలా నేను నీవు పోయి షూషాను కనబడిన యూదులు ఫాస్ట్గా చదవాలి సిస్టర్. సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఓకే, నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాం. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. ఓకే, నేను రాజునొద్దకు ప్రవేశించి రాజు దగ్గరికి వెళతాను, నేను నశించేది మనవి చేసుకుంటాను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించాడు. చూడండి, ఈ సందర్భాలు మనం చూస్తే హామాను వ్యతిరేకంగా ఒక జీవో తీసుకొచ్చాడు. యూదులు అనేవాళ్ళు ఉండకూడదు అనుకున్నాడు అసలు. కానీ ఉపవాస ప్రార్థన వల్ల యూదుల గురించి బైబిల్లో మనం చూస్తే వాళ్ళు అంతకంతకే ఎక్కువైపోయారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే అసలు యూదులే ఉండకూడదు అనుకుంటే యూదా మతాన్ని అనేకులు అవలంబించారంట. నిజంగా జరిగిన చిన్న సంఘటన మీకు చెప్తాను. కండ్రిగా సేవా పరిచర్యలో అక్కడ ఆరాధన జరగకూడదు, మరలా ఆరాధన పెట్టకూడదు అనే ఆటంకాలు ఎదురైన మనకు కూడా. సేవకులు ఉపవాసాలు ఉన్నారు, సంఘస్థులు ఉపవాసాలు ఉన్నారు. సో ఇంకా కంటిన్యూగా ఉంటున్నారు, నైట్లు ఇంకా భోజనం చేయకుండా అడుగుతున్నారంట ప్రభుని. సో అద్భుతంగా దేవుడు అన్ని విధాలుగా ద్వారాలు తెరుస్తూనే ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధన మరలా అవకాశం ఇచ్చాడు ప్రభు, జరుగుతుంది ఆరాధన.
సో క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండునుగాక. నీ ఇంట్లో కూడా వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లకుండా ఉండునుగాక. ఉపవాసం వల్ల అది అసాధ్యము అని అనుకున్న కార్యాలన్నీ నీ జీవితంలో తిరిగి మరలా నా తండ్రి సాధ్యపరచునుగాక. భార్యాభర్తల మధ్యలో కుటుంబాల్లో సమస్యలు, ఇంట్లో సమస్యలు, దేవుడు నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థనకి సమాధానం అనుగ్రహించునుగాక. త్వరగా నేను చెప్తాను. 2, సెకండ్ వన్, ఉపవాసం ఎందుకు చేయాలి? 1, అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం చేయాలి. 2, యోనా పుస్తకం 3వ అధ్యాయం 6 నుండి 10 వాక్యాలు నోట్ చేసుకోండి. ఒక్క మాట చదువుతారు అక్కడ. యోనా పుస్తకం 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చూస్తే, ఈ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రాలను తీసేసి కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైనను తానును ఆయన మంత్రులు ఆజ్ఞ ఇయ్యగా అందరూ ఉపవాసం ఉన్నారు. ఎవరెవరు ఉపవాసం ఉన్నారు లిస్ట్ చెప్పాడు చూడండి అక్కడ. చదవమ్మా. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపం, ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారు అక్కడ చూడండి. గొర్రెలు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. అసలు ఎంతగా అందరూ ఉపవాసంలో కూర్చున్నారు. వాళ్ళు రాజు కూడా సింహాసనం దిగి కూర్చున్నాడు. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఉగ్రత నుండి తప్పించాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. సో 2వది, ఉపవాసం ఎందుకంటే ఉగ్రతలో నుంచి తప్పించడానికి. నీ మీదకి వచ్చే కీడు తప్పించబడాలంటే అది ఉపవాసం వల్లనే సాధ్యమవుతుంది. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. మన కుటుంబాల్లో తెలియని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మనం అనుకోనని ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. బైబిల్ చెప్తుంది, నువ్వు నిజంగా ఉపవాసం ఉండగలిగితే కీడు లేదా ఉగ్రత నుండి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఎన్నో సందర్భాలు, బైబిల్ చాలా సందర్భాలు మనం చదువుతాం. ఇప్పుడు నినేవే పట్టణానికి దైవజనుడు యోనా వెళ్ళి ప్రవక్త ప్రకటించాడు, 40 రోజుల్లో మీకు ఉగ్రత రాబోతుంది. వెళ్ళాడు, ప్రకటన చేశాడు. ఆ ప్రకటన విన్న తర్వాత వాళ్ళలో వచ్చిన పశ్చాత్తాపం చూడండి. చాలామంది స్పందిస్తూ ఉంటారు, విన్న వెంటనే స్పందిస్తూ ఉంటారు. వాళ్ళలో వచ్చిన పశ్చాత్తాపం చూస్తే రాజు కూడా బూడిదలో కూర్చున్నాడంటే అసలు ఎంత పశ్చాత్తాపం వచ్చిందండి. మన ఉపవాస ప్రార్థనలని అనౌన్స్ చేస్తాం. పాస్టర్ గారు చేసుకుంటారులే, ఆయన స్తోత్రం. ఎవరు చేసుకుంటారట? సో నా కోసం కాదు, మీ కొరకే. నేనైతే సంఘమంతటి కొరకు ఉంటున్నాను. మీ వ్యక్తిగతంగా మీరు ఉంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. యోనా ప్రకటన విన్న తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు, రాజు కూడా సింహాసనం దిగాడంటే ఎంత పశ్చాత్తాపం వచ్చిందండి వాళ్ళలో. బూడిదలో కూర్చున్నారు వాళ్ళు, పిల్లలు, పశువులు, అన్ని ఫాస్టింగ్ ప్రేయర్. సో దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఆ ఉగ్రత నుంచి తప్పించేశాడు వాళ్ళని, మరలా అవకాశం ఇచ్చాడు. నేను కూడా ఈ రాత్రి ప్రకటిస్తూ ఉన్నాను, నీ ఇంటి మీదకి వచ్చే ప్రతి కీడు దేవుడు తప్పించునుగాక. నీవు ఎదుర్కొనే ప్రతి ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రతి అపాయం నుండి ప్రభు నిన్ను తప్పించునుగాక. సో అది ఉపవాస ప్రార్థన వల్ల జరుగుతుంది, నో డౌట్. కొన్నిసార్లు మనకు మనమే ఉగ్రత తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని స్వయంకృత అపరాధం అంటారు. మనకి మనమే అన్నీ తెలుసు, మనకి తెలిసిన నిర్లక్ష్యం చూపించి కొన్నిసార్లు మనమే దానికి అర్హులుగా మారిపోతూ ఉంటాం. అలా వద్దు. బైబిల్లో ఆ మాట చెప్తాడు చూడండి. రోమీలకు రాసిన పత్రికలో రోమా 2:5 చూస్తే అక్కడ పౌలు గారు చెప్తున్నాడు సంఘానికి,
నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. కొన్నిసార్లు ఎన్నిసార్లు విను పశ్చాత్తాపం రావట్లేదు నీలోకి. ఆ పశ్చాత్తాపం నీలో రాకపోవటం వల్ల నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి అయినా కనికరం గల దేవుడు చేతులు చాపుతున్నాడు కనుక, ఈ ఒక్క అవకాశమైన ప్రభు మనకి ఇస్తున్నాడు కనుక, ఆ తప్పించబడటం నా ఆశ ఏంటంటే, ఒక రాహాబు అనే ఒక స్త్రీకే తన కుటుంబం అంతా ఉగ్రతలోంచి తప్పించబడాలనే భారం ఉంది కదా. అగ్నిలోంచి లాగునట్లు కొందనైనా రక్షించమని చెప్పాడు కదా. ఆ రాబోయే ఉగ్రత తప్పించబడటానికి నీ కుటుంబం క్షేమం కొరకు ఒక్క పూట ఖచ్చితంగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు నీ ఇంటి వారిని రక్షణలోకి నడిపించునుగాక. వాళ్ళకి వాళ్ళు ఉగ్రతకి పాలు కాకూడదు. మార్పు చెందని కఠిన హృదయం వాళ్ళలో ఉండకూడదు. మా ఇంటి కోసం ఖచ్చితంగా మా ఇంటి వాళ్ళందరూ రక్షించడం కోసం మా అక్క ఒకరోజు సంఘం గురించి ప్రార్థన చేసేది, ఒకరోజు మా కుటుంబం గురించి ఫాస్టింగ్ ఉండేది. నీకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబాన్ని గురించి నీకు భారం లేదా? నీకొక్కడికే రక్షణ దేవుడు ఇచ్చాడు. మరి నీ ఇంటోళ్ళు ఉగ్రత పాలు అవ్వకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళ గురించి మొరపెట్టు, కన్నీళ్ళు కార్చు. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ భర్త నరకం నుంచి తప్పించబడాలనేదే నీ గుండె నిండా ఆ భారం నీలో ఉంది. నీ పిల్లలు రక్షించబడాలనే భారం నీలో ఉంది. కానీ వాళ్ళు వింటలేదు. ఉగ్రతకు వాళ్ళు పాత్రులు కాకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అడ్డుపడాలి, మొరపెట్టాలి, రోధించాలి. ఖచ్చితంగా దేవుడు నీ ఇంటి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక. గట్టిగా గట్టిగా ఆమేనండి. అవిధేయులైన వారి ఇంటి మీదకి ఉగ్రత వస్తుందట. మీరు చూడండి కొలస్సీ పత్రికలో 3:6, కొలస్సీ పత్రిక 3:6, కొలస్సీ పత్రిక 3:6 చూస్తే అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. నోవాహు ప్రకటించాడు, విన్నారా? వినలా. యోనా ప్రకటనకి విన్నారు, రాజు కూడా బుడిదలో కూర్చున్నా కానీ నోవాహు ప్రకటించినప్పుడు వినలేదు. అవిధేయత చూపించారు ప్రజలు. ఈరోజు కూడా చాలామంది వినడం లేదు. నువ్వు వెళ్ళు, నేను రానులే అంటున్నారు. సో నువ్వు వాళ్ళ గురించి అడ్డుపడు ప్రభు సన్నిధిలో. నీ కుటుంబం ఉగ్రత నుంచి తప్పించబడాలని కొంచెం భారం పెంచుకో, అంతే. అందుకొరకే ఈ ఫాస్టింగ్ పీరియడ్. నేను కూడా దేవుణ్ణి అడుగాను ఈ 40 రోజుల్లో, ప్రభా ఈ పట్టణం కొరకు మమ్మల్ని ఎందుకు పంపించావో? ఉగ్రతలోంచి ప్రజలు తప్పించబడాలి. నోవాహు వెళ్ళి ప్రకటన చేసిన వినలేదు. ఇదిగో మా వంతుగా మేము ప్రకటిస్తూ వచ్చాం. ఇదిగో నిన్ను వేడుకుంటున్నాం, నువ్వు కనికరించయ్యా, వాళ్ళు తప్పించబడితే చాలు. నేను మరలా మీకు చెప్తున్నాను, మీ వీధి గురించి మీకు భారం రావాలి, మీ కాలనీ గురించి మీకు భారం. వాళ్ళు ఎట్టిపోతే నాకెందుకు అనుకోకండి. ఉగ్రత తప్పించబడాలనే భారం మీ గుండెల మీద ఉండాలి. మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, మీ ఇంటి వాళ్ళ కోసం, కనీసం మీ రిలేషన్స్ గురించి అయినా కొంచెం ఆలోచించండి. వాళ్ళ తప్పించబడటం కోసం మీరు ఒక్క పూట ప్రార్థన చేయండి. యేసయ్య మీ మనవులన్నీ ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పాల్ యాంగిచో గారు, ఆయన సంఘములో జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక తల్లి ఉపవాస ప్రార్థన నియమించుకుందట. సేవకులు చెప్తారట, రోజుకి ఇలా ఉపవాసం ఉండాలి, ఇలా ఉపవాసం ఉండాలని. ఆమె నిర్ణయించుకుని ఒక వారం రోజులు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మందిరంలో ఉండిపోయి ప్రార్థన చేసుకుందాం అనుకుందట. ఆమె భారం ఏమిటంటే, తన ఇంట్లో ఆ మొక్కరే ప్రభు దగ్గరికి వచ్చేది. భర్త కానీ, పిల్లలు కానీ, ఇంటోళ్ళు ఎవ్వరూ రావట్లా. ఈ 7 రోజులు ప్రభు పాదాల దగ్గర నేను కూర్చుంటాను.
దేవుడు మా వీధిలో ఏదో ఒక కార్యం జరిగించాలి. సో బాగా విగ్రహారాధనతో కూడిన ప్రాంతం అది. సో ఆ తల్లి అలాగే ఏడ్చింది. బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇలాగే స్టేజ్ దగ్గరలో ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. వారం రోజులు ఇక మందిరంలోనే ఉండిపోయింది ఆమె. ఆ వారం రోజుల తర్వాత ఆమె కుటుంబంలో దేవుడు చేసిన కార్యం ఏమిటంటే, మొదట భర్తలో మార్పు ఇచ్చాడు. ఎలాంటి మార్పు ఇచ్చాడంటే, ఒకప్పుడు అసలు మందిరానికి తీసుకొచ్చేవాడు కాదు, వెళ్తే వెళ్ళు లేకపోతే మానే అనేవాడట. అలాంటి వ్యక్తి మందిరం తీసుకురావటం మొదలుపెట్టాడు. మందిరానికి వస్తుంది, వారం రోజులు ఆయనే వచ్చి దించుతున్నాడు, ప్రార్థన చేసుకుంటుంది, మరలా సాయంకాలం అయినప్పటికీ వెళ్ళిపోతుంది. అలా వారం రోజులు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన అయిన తర్వాత పిల్లలు రావటం ప్రారంభించారు సన్నిధికి. మరుసటి ఆదివారమే పిల్లలు వచ్చారు సన్నిధికి. ఎన్నో రోజుల నుంచి అనుకున్నదంటే, నా భర్త నా పిల్లలు వాళ్ళని ఎప్పుడు చూస్తానో దేవుని మందిరంలో. కుటుంబంగా మేము ఎప్పుడు అందరూ కుటుంబాలుగా వచ్చి ఆరాధిస్తున్నారు, మేమెప్పుడు కుటుంబాలుగా వస్తామని చూస్తుందంట. వారం రోజుల ప్రార్థనకి రిజల్ట్ వచ్చింది. వస్తున్నారు, వెళుతున్నారు. మరలా ఆమె నిర్ణయం చేసుకుందంట, ప్రభా ఒక వారం రోజులకి ఇంత రిజల్ట్ వస్తే మా వీధి ఇంకా ఉందయ్యా అని మరలా ఓ 10 రోజులు ప్రార్థన చేయడం నిర్ణయించుకుందంట. అలాగ ఆమె దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి ఒక ఏరియా అంతటిని సమరయ స్త్రీ ఎలా మార్చేసిందో అలాగా ఒక గల్లీ అంతా, ఆ వీధంతా కూడా ఆమె ప్రభు సన్నిధికి నడిపించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సో నేను అంటున్నాను, మరి మీ వీరు గురించి మీకు భారం రాకపోతే ఎలా? కొంతమందిని నేను చూస్తాను, కనీసం మీ వీధిలో నుంచి వచ్చేవాళ్ళు పేర్లు కూడా మీకు తెలియకపోతే ఎలా? చర్చికి మీరే భారం తీసుకోండి. ఉగ్రత నుంచి తప్పించబడాలయ్యా మా ప్రాంతం. ఆమెను చెప్తారు ఒకసారి. మీ కుటుంబం తప్పించబడాలి, మీ ప్రాంతం తప్పించబడాలి. యేసయ్య ఇట్టి భారం మీకు దయచేయునుగాక. సొదొమ గొమొర్ర పట్టణం కోసం ఒక్క అబ్రహాము చేసిన మనవి లోతు కుటుంబాన్ని తప్పించాడు కదండి దేవుడు. నీ ప్రార్థన విన్న దేవుడు ఎందుకు తప్పించడు? భారం తెచ్చుకోండి, అడగండి, యేసయ్య మీ మీద కనికరం చూపునుగాక. 3 నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవగా విందాం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవగా విందాం. త్వరగా చూస్తే అక్కడ నెహెమ్యా చేసిన పనులు మనకు కనపడతాయి. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో నెహెమ్యా 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవక. ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడంట. కొన్ని రోజులు, ఎన్ని రోజులు రాయలేదు. చరిత్రకారులు చెప్పినారు, ఇంచుమించు నెహెమ్యా 120 రోజులు ఉన్నాడంట. స్తోత్రం. చిన్న ప్రాణం జారిపోయినట్టుంది మీకు అప్పుడే. కొన్ని రోజులు ఉద్యోగం చేసేవాడే కదా, ఇప్పుడు ఆయన ఏం పాస్టర్ గారు కాదు. భారం చూడండి, ఉద్యోగం చేసుకునేవాడికే ఒక రాజు దగ్గర గిన్నె అందించే డ్యూటీ చేసుకునే ఆ వ్యక్తికి ఎంత భారం వచ్చింది చూడండి అసలు. 3వదిగా సంఘము క్షేమాభివృద్ధి కొరకు. ఆమేనండి ఒకసారి గట్టిగా. సో ఉపవాస ప్రార్థన వల్ల సంఘము మరలా తిరిగి కట్టబడుతుందండి. సభలు పెట్టినప్పుడు కొత్త వాళ్ళు వస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ వచ్చి పాల్గొని మరలా వెళ్ళిపోతారు. కానీ ఉపవాస ప్రార్థనలకి దేవుడు ఇచ్చే కార్యం ఏంటో తెలుసా? కొత్త ఆత్మలు సంఘంలోకి వస్తాయి. చెప్పండి గట్టిగా ఆమేనని. సంఘము ఖచ్చితంగా క్షేమాభివృద్ధి చెందుతుంది, నో డౌట్. అసలు నెహెమ్యా ఉపవాసం ఉన్న తర్వాత
తిరిగి మరలా కట్టబడింది సంఘం. 52 రోజుల్లో తిరిగి కట్టేశాడు. గోడలు, మందిరం అన్నీ కట్టేశాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆ రాజుగారే హెల్ప్ కూడా, ఆయన కూడా సహాయం చేశాడు. అసలు నేనంటాను, నీ కుటుంబానికి, నీ ఇంటికి ఏం కావాలో అన్నీ తెలుసు ప్రభుకి. నీ ఇల్లు ఒక చిన్న సంఘం అనుకుంటే నీ ఇంటికి క్షేమాన్ని దేవుడు కలుగు చేయనుగాక. నెహెమ్యా లాంటి భారం రావాలి నీకు. తిరిగి మరలా కట్టిస్తాడు. కొన్నిసార్లు కోల్పోతాం. కొన్నిసార్లు ఆ ఎఫ్ మేజర్ అనుకుంటా, ఎఫ్ మేజర్, కొన్ని కోల్పోయినవి ఉంటాయి మన జీవితాల్లో, పోగొట్టుకుంటాం కొన్ని. ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడిపోతూ ఉంటాం. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు దయచేయనుగాక. ఏది పోగొట్టుకున్నావా, సంతోషం పోగొట్టుకున్నావా, ఆర్థిక పరిస్థితులు అన్నీ పోగొట్టుకున్నావా, నీ ఇంటికి సంబంధించినవి నీకు రావాల్సింది పోగొట్టుకున్నావా, భక్తి విషయాల్లో ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నావా, మరలా దేవుడు నీకు ఇస్తాడు. విశ్వసించు. ఖచ్చితంగా ఇప్పుడు నెహెమ్యా ఆ దినంలో కట్టిన మందిరం శత్రువులు పూర్తి చేశారు, ఆ మొత్తం కూల్చేశారు. మరలా తిరిగి కట్టాడు కదా దేవుడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. కార్డు పట్టుకోండి, రావట్లేదేంటి, కీబోర్డ్ ప్లేయర్ చూడండి. ఖచ్చితంగా కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు ఇస్తాడు. నెహెమ్యా మరలా దేవుడు ఆ గోడలు కట్టడానికి, మరలా మందిరాన్ని కట్టడానికి మరలా అవకాశం. అక్కడ ఏమంటాడు తెలుసా, మనం కట్టుటకు పూనుకుందాం రండి. అందరిని ఎంకరేజ్ చేశాడు. అందరూ వచ్చారు. దేవుని కరుణగల హస్తం వాళ్ళకి తోడై ఉంది. ఆశ్చర్య రీతిగా దేవుడు వాళ్ళకి సహాయాన్ని అందించి ఆ మందిరాన్ని తిరిగి కట్టించాడు. మీ జీవితంలో కూడా ఏదైతే మీరు కోల్పోయారో, పోగొట్టుకున్నారో, క్షేమము లేదు అని అనుకున్నారో, తిరిగి మరలా మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. గట్టిగా చెప్తాం అందరూ ఒకసారి ఆమేనని చెప్పండి. ఒకసారి మరలా క్షేమం ఇస్తాడు దేవుడు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే నేనేమైపోదు. నేనుండలేనయ్యా, చప్పట్లు చప్పట్లు, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే. నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. హల్లెలూయా. కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు ఇస్తాడు. కొన్నిసార్లు పోగొట్టేసుకుంటాం మనం. ఆత్మీయుల్ని పోగొట్టుకుంటాం, ఆర్థిక విషయాలు పోగొట్టుకుంటాం, ఆస్తిని పోగొట్టుకుంటూ ఉంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. శత్రువు కుటుంబం మీద విలయతాండం చేసినప్పుడు కొన్ని కోల్పోతూ ఉంటాం. యోబుకి ఎలాగ తిరిగి మరలా అన్ని ఇచ్చాడో,
దేవుడు నీకు ఉపవాస కూటాల తర్వాత తిరిగి సమస్తాన్ని నీకు దయచేయనుగాక, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చూడండి, అపోస్తుల కార్యాలు 9:31 చదివితే ఆదిమ సంఘం ఎలా ఉంది అని అంటే అక్కడ రాయబడిన మాటలు చూస్తే అక్కడ ఇలా చెప్తాడు, యోదయ కావున సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, యోదయ, గలిలయ, సమరయ దేశమందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ప్రభువునందు భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘము విస్తరిస్తూ వచ్చింది. ఈ చివరి దినాల్లో ఈ పరిచర్య కూడా దేవుడు తప్పకుండా విస్తరింపచేయునుగాక, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునుగాక. నేను నిజంగా ఆశపడుతున్నాను, ఈ ఉపవాస కూటాల తర్వాత కొత్త ఆత్మలు దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. నేను అడుగుతున్నాను ప్రభుని, ఒక 40 రోజులు 40 ఆత్మలు ఇవ్వండి ప్రభా, కొత్తోళ్ళు రావాలంతే నా ఆశ. రక్షించబడాలి. బ్రాంచ్ సంఘాల్లో సేవకులు కూడా చెప్పాను, మీరు కూడా అడగండి రేనన్న, 40 ఆత్మలు దేవుడు ఇస్తాడు. ఇక వచ్చే సంవత్సరం మందిరం మార్చాలి మనం, అంతే. ఆమెను చెప్పండి ఒకసారి. ఆశ అదే నా ఆశ. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది ఉపవాస ప్రార్థన వల్ల జరుగుతుంది. మీటింగ్స్ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, కానీ కొత్తోళ్ళు రక్షించబడాలంటే మాత్రం ఖచ్చితంగా అది ఉపవాస ప్రార్థనే. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎన్నో అంశాలు చేయబోతున్నాం మనం. సంఘానికి మరలా దేవుడు క్షేమాభివృద్ధిని ఇస్తాడు. ఆ కొత్త వెలుగు మనం చూస్తాం. దేవుడు ఈ కార్యాలు ప్రభు ఖచ్చితంగా ప్రారంభించునుగాక. ఓకే, 4 మాటలు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఉపవాసం ఎందుకు? అపోస్తుల కార్యాలు 13. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకిస్తాను. చాలు. 4వది, ప్రభు సేవ కొరకు ప్రత్యేకించబడాలి. ప్రభు సేవ కొరకు దేవుడు ఉపవాసం ద్వారా కొంతమందిని ప్రభు సేవ కోసం ప్రత్యేకిస్తాడు. సంఘంలోనే చాలామందిని దేవుడు తన సేవ కోసం, ఉపవాసాలు జరుగుతున్నప్పుడు కొంతమందిని దేవుడు సేవ కోసం ప్రత్యేకిస్తాడు. ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నాను దేవుణ్ణి. సేవ అయితే చాలా ఉంది, చేసేవాళ్ళు పనివాళ్ళు కొద్దుగా ఉన్నారు కనుక ఉపవాసాలు ఉంటున్నాం ప్రభా. కొత్త వాళ్ళు సేవకు రావాలి, అది కూడా సంఘంలో నుంచే కొంతమందిని ప్రత్యేకించు. సేవ అంటే రకరకాలలో వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. సంఘంలోంచే కొంతమందిని ప్రత్యేకించు ప్రభా అని అడుగుతున్నాను. పౌలు, బర్నబా అక్కడ పరిచయం చేశారు. ఉపవాసాలు ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రత్యేకించాడు. సేవ కూడా దేవుడు కొంత సేవ అప్పగించాడు. త్వరలోనే ఈ 40 రోజులు ప్రార్థనల యొక్క భారం నా ఆశ. కొంతమందిని దేవుడు సేవ అనే కాడి వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోయటానికి, ఆత్మల భారం కలిగిన సేవకుల్ని ఈ పరిచర్యకు తప్పకుండా నా తండ్రి అనుగ్రహించునుగాక. మీలో కూడా కొంతమందికి సేవ భారం ఉంది. సేవ అంటే చాలా ప్రాణంగా ఎంచేవాళ్ళు చాలామంది, విశ్వాసులుగా కూడా చాలామంది ఉన్నారు. మేము మా సేవకులు పరిచర్య చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా సహకారులుగా ఉండాలనుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఈ పరిచర్యలో చాలామంది ఉన్నారు. సేవకి సహకారులుగా ఇప్పటి వరకు చాలామంది ఉన్నారు. అలాగ సేవకి సహాయపడుతున్న వాళ్ళని దేవుడు సేవ కొరకు ప్రత్యేకపరచునుగాక. కొంతమంది అనుకుంటారు మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడండి. ఏమండి, పేతురుని వాడుకున్నాడు కదా, పౌల్ని వాడుకున్నాడు కదా, మిమ్మల్ని ఎందుకు వాడుకోడు దేవుడు?
కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. నన్ను దేవుడు సేవకి అటు పిలుస్తాడు, నేను ఎక్కడ సేవ చేస్తాను ఇలా అనుకుంటాను. దేవుడు తన చిత్తంలో ఉన్నవాళ్ళని ఈ 40 రోజుల కూటాల్లో సేవ కొరకు ప్రత్యేకించునుగాక. మీరు చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనాన్ని చూస్తే ఇలా రాశారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు సాక్ష్యపు గుడారం మీద దాని ఉపకరణములన్నిటి మీద. ఆ కింద మాట చూస్తే లేవీయులే దాన్ని మోయటానికి, మందిరపు సేవ చేయటానికి నియమించబడ్డారు అనే చక్కని మాట సంఖ్యాకాండం 1వ అధ్యాయంలోనే ఆ మాట మనం చదువుతాం. లేవీయులే దేవుడు ఆ యొక్క మందిరపు సేవకు చివరి వచ్చిన చూడక వారు లేవీయులను నియమింపుము, వారే మందిరమును లేవీయులు నియమించు, వాళ్ళే దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ మోయాలి, వారే దేవుని మందిరం సేవ చెయ్యాలి. లేవీయుల్ని నియమించు. సేవ కోసం కూడా ఈ ఉపవాస కూటాల్లో కొంతమందిని దేవుడు వీళ్ళు సేవ కొరకు ప్రత్యేకించబడాలి. శిష్యుల్ని దేవుడు ఎలాగైతే సేవ కొరకు ప్రత్యేకించినప్పుడు అన్నీ వదులుకొని వచ్చారో, అలాంటి భారం కలిగిన వాళ్ళు దేవుని చేతిలో ఉన్నారు. ఆయన నిర్ణయాల్లో ఉన్న వాళ్ళని ప్రభు మన చేతికి అప్పగించునుగాక. ఏమంటే గిద్యోను చూడు, గానుగు చాటుకి వెళ్ళిపోయి అలా దాక్కుంటా ఉన్నాడు. రావట్లేదు, అసలు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. అయ్యగారు లే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీయులు చేతిలో ఉండిపోయిన ఆ ఇశ్రాయేలుని విడిపించు. ఈ 4 సేవకు వచ్చిన బ్రదర్స్ని మనం చూస్తే వాళ్ళు ఒకప్పుడు అసలు సేవ అంటే వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ దేవుడు వాళ్ళని ప్రత్యేకించిన విధానం. కిరణాన్ని అయితే మొత్తం సర్వ ప్రయత్నాలు అయిపోయినాయన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. మొత్తం అంతా జీరోలోకి వచ్చేసాడు. అప్పుడు వచ్చాడు సేవకు. అసలు అన్నయ్య నేను చెరువులు వేస్తాను అన్నయ్య అన్నాడు. వద్దురా బాబు అని ముందే చెప్పాను. సేవకు పిలిచాడు అన్న, రావాలి నువ్వు అంటే కుదరదు అన్నయ్య, చెరువులు వేసేసి అన్నయ్య, చెరువుల్లో వచ్చిన లాభాలతో సబలెట్టేద్దామన్నా మనం అనేవాడు. వద్దురా బాబు, అంత ప్రయోగాలు చేయొద్దు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఇక కోవిడ్ టైంలో ఇక ఆక్సిజన్ బ్రీతింగ్ కూడా రావట్లేదు అన్నమాట. అప్పుడు క్వారంటైన్లో నిర్ణయం తీసుకున్నాడంట. ఒక్కొక్కరు ఒక విధంగా ప్రభు ఆ విధంగా ప్రత్యేకపరిచాడు వాళ్ళని. ఈ రాత్రి నేను ఆశపడుతున్నాను, మీలో కూడా భారం ఉంది చాలామందికి. వాళ్ళను సేవ కొరకు 40 రోజుల కూటాల తర్వాత దేవుడు చిత్తంలో ఉన్న వాళ్ళని ప్రత్యేకించునుగాక. రైట్, ఇక చివరి మాట రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. ఆఖరి మాట లూకా సువార్త 24:49. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచియుండుడని. పట్టణంలోనే ఉండండి. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు అసలు పట్టణం నుంచి రావద్దు, అక్కడే ఉండండి. సో చివరిది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి. ఆమె చెప్పండి ఒకసారి. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు అక్కడే ఉండండి, దిగి రావద్దు, పట్టణంలోనే ఉండండి. మీరు దీనికి రిలేటివ్గా అపోస్తులు 1:14 కూడా తర్వాత చదువుకోండి. మేడగది అనుభవం. 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కోసమే కనిపెడతా ఉన్నారు వాళ్ళు. పెంతుకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలతో నింపబడ్డారు. మీలో కూడా చాలామంది మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు. అభిషేకమును గుర్చిన సరైన నిర్ణయం కానీ, ఆశ కానీ, ఆత్మను పొందుకోవాలనే అభిలాష కానీ చాలామందిలో కొద్ది
ఉన్నా కొంతమందికి లేదు. ఇదిగో ఈ 40 రోజులు కూటాల్లో దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపునుగాక, అన్య భాషల వరంతో నింపునుగాక, పరిశుద్ధాత్మ కృపలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఒకవేళ అభిషేకం మీరు పొంది ఉంటే వరాలతో దేవుడు మిమ్మల్ని నింపాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వరాలు దేవుడు మీకు ఇచ్చుంటే ఫలాలతో నింపాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి పైనుండి శక్తి పొందేంత వరకు ఇక్కడే ఉండిపోండి. 120 మంది మేడగదిలో అభిషేకం వచ్చేంత వరకు అలాగే ఉండిపోయారు. వాళ్ళు కనిపెట్టి గోచాడినప్పుడు దేవుడు వాళ్ళని అభిషేకించాడు. మాకు సేవకులు చెప్తా ఉండారు అభిషేకం గురించి. ప్రతిసారి శనివారం ఉపవాస కూడికలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటంలో ఖచ్చితంగా ఒక పాయింట్ చెప్పేవారు. వెళ్ళేవాళ్ళం. మేము ప్రారంభం బైబిల్ మిషన్ సేవకుల ద్వారా మేము సువార్త మాకు అందింది. వీధి వీధి ఆయన సువార్త చెప్తూ బైబిల్ మిషన్ సేవకులు సువార్త ప్రకటించారు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల గురించి తెలియదు మాకు. సేవకులు మా ప్రాంతానికి వచ్చి ప్రభు గురించి ప్రకటించినప్పుడు అభిషేకం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, అన్ని క్రమాలు నేర్చుకున్నాం. శనివారం వెళ్ళేవాళ్ళం, అందరితో పాటు మోకరించేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. అంతవరకు బాగుండేది. ఆరాధన అందరు పక్కోళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు, ఈ పక్కన ఉన్నవాళ్ళు అందరు ఆత్మతో నింపబడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉండేది. ప్రభా ఈ వారమైనా నింపాయా, ఈ వారమైనా నింపాయినా, ఎన్నిసార్లు అడిగినా అభిషేకం ఒకటే కొరతగా మిగిలిపోయేది. ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోయేది. ఒకసారి చిన్న కూడికది, గృహ కూడికలో, వాస్తవం గృహ కూడికలో ఆరాధన జరిగించరు, పాటలు పాడి వర్తమానం చెప్తారు. ఎందుకో సేవకుడికి భారం వచ్చి మోకాళ్ళు వేయండి అని చెప్పి ఆ ఇంట్లో ఆరాధన మొదలెట్టాడు ఆయన. ఆ గృహ కూడికలో దేవుడు నన్ను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును. తెలియని కొలత లేని కృపతో దేవుడు నింపాడు. ఆ తర్వాత మరలా అక్కవాళ్ళు మాకన్నా చిన్న వయసులో సేవకుడు, అప్పటికి ఇంకా నేను సేవకు రాలేదు, తమ్ముడికి అభిషేకం ఇచ్చారు. అక్కవాళ్ళు ఇంకా అభిషేకం పొందలేదు. మరలా వాళ్ళ గుండెల నిండా పశ్చాత్తాపడి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తూ ఉన్నప్పుడు మరలా వాళ్ళలో గుండెల్లో భారం వచ్చింది. దేవుడు వాళ్ళ ఉపవాస కన్నీటి ప్రార్థన చూశాడు, వాళ్ళని కొలతలేని అభిషేకంతో నింపాడు. ఈ రాత్రి కోరుకుంటున్నాను, ఎంతోమంది ఆదివారం ఆరాధనకు వచ్చి లేదా ఉపవాస ప్రార్థనకు వచ్చి వెళుతున్నారు. అభిషేకమును గురించిన సంపూర్ణ నిశ్చయత కలగటం లేదు. నిజంగా నేను ఆశపడుతున్న ఈ 40 రోజుల్లో ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి లేకుండా ఉండిపోయారో వాళ్ళ పెదవుల మీద దేవుని అగ్ని కుమ్మరించబడునుగాక. యెషయా పెదవుల్ని తాకినట్లుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. సో ఈ ఉపవాస ప్రార్థన ముఖ్య ఉద్దేశం అది దేవుడు చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాడు దేవుడు అభిషేకం? చూడండి, అపోస్తుల కార్యాల్లోనే చదివించి ముగిస్తాను. 5:32 విధేయులకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ అని రాశారు అక్కడ. నువ్వు విధేయత చూపిస్తే, దేవా నన్ను నింపు అని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ఆల్రెడీ నిన్ను అభిషేకించుంటే వరాల కోసం అడుగు, దేవుడిని ఫలాల కోసం అడుగు, విధేయత చూపించు, తప్పక నువ్వు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ మాటలు దేవుడు నీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ తీసుకురండి. దేశంలో ఉన్న జనులందరినీ మందిరంలోకి తీసుకురమ్మన్నాడు. అసలు ఎందుకు చేయాలి ఉపవాసమో ఒక 5 మాటలు మీకు క్లుప్తంగా చెప్పాను. చెప్పండి. 1, అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవటానికి. ఇది నీ వల్ల కాదు అన్నప్పుడు దేవుడు చేస్తాడు. ఇక 2, ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. 3, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, అలా జరగటం కొరకు ఉపవాసం చేయాలి. 4, సేవ కొరకు కొంతమందిని ప్రభు ప్రత్యేకిస్తాడు, అందుకొరకు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. నీకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, సేవ చేయమంటావా ఏంటి? కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. నువ్వు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండు, దేవుడు నీకు పిలుపిస్తాడు. సో చివరిగా అభిషేకం, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు. ఈ మాటలు దేవుడు నీ వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. అందరూ